మరి మీ ఫేవరెట్ డైరెక్టర్ ఆర్జీవి గురించి? నాకు శివ సినిమా అప్పటి నుంచి సర్కార్ నాకు ఇష్టం. ఒకసారి ఒక వ్యక్తి రామ్ గోపాల్ వర్మని తిడితే ఒప్పుకోలేదు నేను. ఏంటి తిట్టడం ఏంటండి, వాడు వచ్చాడు దొంగ నా కొడుకు, ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాడు, ఈ 5Dలు ఈ డిజిటల్ అనేది. ఏమంటే ఎప్పుడో సీనియర్స్ మీరు, ఇప్పుడున్న టెక్నాలజీ కూడా తెలుసుకోవాలి, లేదా కొత్త వాళ్ళు బాగుపడాలి. అతను అదే చెప్పాడు, 5Dతో కూడా సినిమా దిగచ్చు అనేసి. తప్పేముంది? అతను మీరు తిట్టేం ప్రయోజనం సార్, ఆయన కాదు ఇంకొకటి తీస్తారు, అది ఆగదు అని నేను చెప్పాను. అదేంటి మాస్టర్ మీరు కూడా ఇలా మాట్లాడతారంటే, మన లోపల ఒకటి దాచుకొని బయట బాధపడేదని కాదు సార్, ఆయన చేసింది కరెక్ట్ అన్నాను. కానీ వాడు దిగడికి నేను వెళ్ళిన తర్వాత అర్థమైంది వీడి ఎదవా అనేసి. వీడు చాలా సాడిస్ట్. ఓకే, అంటే ఇంతమంది డైరెక్టర్స్ గురించి మాట్లాడినప్పుడు నార్మల్లీ అతనిలో ఈ బిహేవియర్ బాగాలేదు అదేది అన్నారు, కానీ ఏ డైరెక్టర్ని మీరు సాడిస్ట్ అనలేదు. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎందుకు సాడిస్ట్ అన్నారు? ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు వీడు ఏ టైంకి ఎలా ఉంటాడో వాళ్ళకి కూడా తెలియదు. నేను ఎప్పుడు వర్మని కలవలేదు. ఒక సినిమాకి ప్రత్యేకంగా నన్ను పిలిపించాడు వర్మ. వెళ్ళిన తర్వాత మాస్టర్ ఇచ్చాడు, వాళ్ళు లోపల తీసుకెళ్ళాను. జేడి చక్రవర్తి ఆఫీస్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్తే ఇతను వెళ్ళిపోయాడు అర్జెంట్. వెళ్ళిపోయిన తర్వాత నాకు సాంగ్ వినిపించారు రౌడీ సినిమాలో. ఆ సాంగ్ విన్నారు, రక్తానికి రక్తం అనే ఒక సాంగ్. దానికి నేను వైవిఎస్ చౌదరి కూడా ఇట్లాంటివి చేశాను నేను సాంగ్స్. నేను ఏదో ఫీల్ అవుతున్నాయి, ఇలా చేద్దాం అని. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ఆయన దగ్గర ఏం మాట్లాడొద్దండి దయచేసి, మీ గురించి నాకు తెలుసు, మీ అభిమాని నేను, కాకపోతే ఈయన ఎవరి పేరు చెప్పినా ఒప్పుకోడు, గుడ్ మార్నింగ్ చెప్పొద్దండి. నేను గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్పను, నమస్తే అంటాను. నమస్తే కూడా అనకూడదంట. అది జస్ట్ ఒక ఫార్మల్ విష్. ఇప్పుడు మొదటిసారి ఇద్దరు పర్సన్స్ కలిసిన వాళ్ళతో, ఇప్పుడు కలిసి పని చేయబోతున్నా వాళ్ళతో నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం చెప్పడం టైం వేస్ట్. ఓకే, వీడు బతకడమే టైం వేస్ట్, వీడు బతుకుండడమే టైం వేస్ట్ అంటాను నేను. మీరు కలిసినప్పుడు కొంచెం రూడ్గా బిహేవ్ చేశారంట. లేడీస్ పక్కన పెట్టుకొని ఆ చొప్పుని తీసి ఇలా అంటున్నాడు నా ముందు. అంటే ఏంటి అర్థం? ఒక కళాకారులము, మనం ఒక తల్లి బిడ్డలము, పిలిచి నువ్వు అవమానం చేయడం ఏం చేస్తావు దీనికి? చెప్పు ఏమండి ఇప్పుడు పక్కనోడేమో ఇట్లా అంటున్నాడు, చెప్పు ఏంటి ఏదైనా ఉంటే మనసు మాట్లాడుకుంటే ఇది ఏంటి, ఈ పల్లవి ఏంటి, ఆ లిరిక్ ఏంటి అసలు, దాని నుండి మనం ఏం చేద్దాం మాస్టర్ గారు? ఏం లేదు, నువ్వేదో మైండ్లో ఒకటి పెట్టుకున్నావు, నన్ను కంపోజ్ చేసుకొని రమ్మంటే నేను వస్తాను, సాంగ్ విను అన్నాడు. అంతే. సాంగ్ విన్న తర్వాత నేను రామోజీరావు ఫిలిం సిటీకి కారు పంపితే అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. వీడు నచ్చలేదు నాకు, ఏ బాబు రారా నువ్వు అన్న అసిస్టెంట్, మెంటల్ నా కొడుకు అని తిట్టేసి నేరుగా నడిచి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతే మేనేజర్ వచ్చి కారు తీసుకొచ్చి, మాస్టర్ గారు మోహన్ బాబు సార్కి తెలిస్తే బాగోదు, బాధపడతారాయన అని కారు ఎక్కించి వచ్చేసి, అప్పటి నుంచి ఆ యాదవ్ అంటే నాకు చాలా టెక్నికల్గా నేను గౌరవిస్తాను. అదే ఇదే. సో టెక్నికల్ వర్క్ ఆయనకు చాలా బాగుంది, కానీ బిహేవియర్ మాత్రం అంత బాగాలేదంటారా? అంటే నా కోణంలో నాకు నచ్చలేదు, కొందరికి నచ్చచ్చు. దాన్ని నేను నా మాట అయినవాడిని కాదు, నాకు తెలిసినంత వరకు నాకు ఇష్టమైన టెక్నీషియన్ అంటే ఒక సర్కార్ సినిమా చూసిన తర్వాత నాకు భలే ఆనందం వేసింది. ఆయన చేసిన సినిమాస్ అన్నీ చూసారా? అన్నీ చూస్తాను, నా వృత్తి కదా అమ్మా. వర్మ వ్యక్తిత్వం నాకు నచ్చలేదు. ఓకే, అది నా వరకే. మళ్ళీ మీకు నచ్చొద్దు, మీరు అతన్ని తిట్టుకోండి అని నేను చెప్పను. తను వ్యక్తిత్వం నాకు నచ్చలేదు.